హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ప్రయోజకులు అనే శీర్షికన అమన్ సాంగర్ కర్సర్ ఏఐ స్టార్టప్ విజేతగా ఈనాడు సౌజన్యంగా ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ప్రయోజకుల శీర్షికన అమన్ సాంగర్ కర్సర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ విజేత. ఇక వినండి ఆ అంశాన్ని. 5,00,000 కోట్ల రూపాయలు. అందులో ఎన్ని సున్నాలున్నాయో టక్కున చెప్పమన్నా మన వల్ల కాదు. కానీ ఇంత భారీ సంపదని ఒక కుర్రాడు అతని ఫ్రెండ్స్తో కలిసి 4 ఏళ్లలో సంపాదించాడంటే ఆశ్చర్యమేగా. తక్కువ సమయంలో అత్యంత విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ సంస్థగా ఎదిగిన కర్సర్ని మొదలుపెట్టింది మరెవరో కాదు, మన భారతీయ యువకుడు 25 ఏళ్ల అమన్ సాంగర్. వైబ్ కోడింగ్తో 5.5 లక్షల కోట్లు. జంజీ తరానికి నిదానం అనే పదమే నచ్చదు, దూకుడే వాళ్ళ నైజం. అమన్ సాంగర్ ఈ విషయంలో ఒక ఆకు ఎక్కువే చదివాడని చెప్పాలి. ఇండియా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ భారతీయ కుటుంబం అమన్ది. 14 ఏళ్లకే కోడింగ్ రాయటం నేర్చుకున్న అమన్ కంప్యూటర్ సైన్స్ పైన ఇష్టంతో MITలో చేరాడు. అప్పుడే గూగుల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం వచ్చింది. అక్కడుండే సదుపాయాలు, అవకాశాలు, జీతం ఎవరికైనా వచ్చేస్తాయి, నచ్చేస్తాయి. కానీ అమన్కి అవి మాత్రం అవన్నీ బోర్ అనిపించాయి. ఒక రోజులో 10 పనులైనా చేయాలనుకుంటా, కానీ గూగుల్లో కోడింగ్లో ఒక చిన్న మార్పు చేయాలన్నా 10 మంది మేనేజర్ల పర్మిషన్లు తీసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి మీటింగులు పెట్టుకోవాలి. అంత నిదానం నాకు నచ్చలేదు. సేఫ్ జోన్ అన్న భ్రమలో ఆ బంగారు పంజరంలో నేను ఉండలేను. అందుకే ఆ కార్పొరేట్ సంస్థను వదిలేసి సొంతంగా ఏదైనా చేయాలనుకున్నా అనే అమన్ MITలో చదువుకుని ఆ చదువును కూడా మధ్యలోనే ఆపేశాడు. తనొక్కడే కాదు, తనలాగా కోడింగ్ అంటే ప్రాణం పెట్టే ఆసిఫ్, మైకేల్, ఆర్విడ్లు వాళ్ళు కూడా ఒకేసారి కాలేజీ చదువుకి మధ్యలోనే గుడ్ బై చెప్పేశారు. ఇలా మూకుమ్మడిగా చదువు మానేయడానికి కారణం ఏఐలో అద్భుతాలు చేయాలనుకుంటే ఇప్పుడే చేయాలి. డిగ్రీ పట్టా చేతికొచ్చేంత వరకు ఆగుదామంటే మంచి తరుణం మించిపోతుంది అని ఆ నలుగురు అనుకోవడమే. అందుకే చదువుని పక్కన పెట్టి 2022లో ఎమీస్పియర్ అనే సంస్థని మొదలుపెట్టారు. మొదట వీళ్ళు మెకానికల్ ఇంజనీర్లు వాడే క్యాడ్ సాఫ్ట్వేర్లకే అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని తయారు చేశారు. కానీ వాటి వంక చూసిన వాళ్ళే లేరు. ఆమన్ బృందానికి మొదటి ఓటమి అది. అలాగని నిరాశపడలేదు. మనకు తెలియని రంగం అది, మనకు నచ్చిన కోడింగ్లోనే ప్రయోగాలు చేద్దాం అనుకొని మరో ప్రయత్నం చేశారు. అలా 2023లో కర్సర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మొదలుపెట్టారు. మొదటి ప్రయోగంగా వాళ్ళు చేసిన ఏఐ ఎడిటింగ్ టూల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. పైగా చాలా సమయం, డబ్బు రెండూ ఖర్చు అయ్యాయి. అందుకే ఈసారి సగం తయారు చేసిన ఫీచర్లనే మార్కెట్లో వదిలి ఫీడ్బ్యాక్ తీసుకోవటం మొదలుపెట్టారు. అలా వాళ్ళు చేసిన ప్రయోగాల్లో వైబ్ కోడింగ్ అనేది ఏఐ రంగంలో సంచలనం అయింది. వైబ్ కోడింగ్ అంటే సంప్రదాయ పద్ధతిలో సాఫ్ట్వేర్ డెవలపర్లు గంటలు రోజుల కొద్దీ కూర్చొని
వెబ్సైట్లు తయారు చేసేవారు. ఈ వైబ్ కోడింగ్లో అంత సమయం కూర్చోవలసిన అవసరం లేదు. మనసులో ఉన్న విషయాన్ని మనకు తెలిసిన సాధారణ ఇంగ్లీష్లో ప్రాంప్ట్గా రాసిన, నోటి మాటగా చెప్పినా చాలు. ఏఐ ఏజెంట్లు వాటంతట అవే వెబ్సైట్ని తయారు చేస్తాయి. అంటే ప్రోగ్రామింగ్ రాకపోయినా ఎవరైనా వెబ్సైట్లు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి నాకు దుస్తులు అమ్ముకునే ఒక వెబ్సైట్ కావాలి. అది వినియోగదారులు సైజులు సెలెక్ట్ చేసుకునేందుకు వీలుగా ఉండాలి. బటన్లు నీలం రంగులో ఉండాలి. ఇలా నోటితో చెబితే చాలు, వెబ్సైట్ తయారైపోతుంది. ఐడియా నచ్చడంతో చాలామంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఏఐ రంగంలో ఉన్న పోటీని తట్టుకోవడానికి ఉచిత ప్లాన్లు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఆమన్ బృందానికి ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యాయి. అప్పుడే తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాలని ఆచరణలో పెట్టాడు. ఆమన్ తండ్రి అరవింద్ ఐఐటి బొంబాయిలో చదువుకొని అమెరికాలో జియోస్పియర్ క్యాపిటల్ అనే సంస్థని స్థాపించాడు. ఇక తల్లి శిల్ప ముంబైలో 12 ఏళ్ల పాటు డెంటిస్ట్గా పనిచేసి తర్వాత ఆమె కూడా జియోస్పియర్ క్యాపిటల్లో చేరారు. అలాగే ఆమన్ ఎంఐటిలో చదువుకున్నప్పుడు నియో స్కాలర్గా అలా కూడా ఎంపికయ్యాడు. కాలేజీలో టెక్నాలజీ పైన పట్టున్న వారిని గుర్తించి సిలికాన్ వ్యాలీలోని పెట్టుబడిదారులతో పరిచయాలు కల్పించే కార్యక్రమం ఇది. తనకున్న ఈ పరిచయాలు, తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాల సాయంతో గూగుల్, ఎన్విడియా, ఓపెన్ ఏఐ ఇటువంటి సంస్థల నుంచి కర్సర్లోకి పెట్టుబడులు వచ్చేలా చేశాడు. మరోపక్క ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 65% కంపెనీలు కర్సర్ని వినియోగించుకోవటం మొదలుపెట్టాయి. అలా గత ఏడాది చివరి నాటికి 4.5 లక్షల కోట్ల రూపాయల విలువని సంపాదించుకుంది కర్సర్. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్కి చెందిన స్పేసెక్స్ సంస్థ కర్సర్ని 5.5 లక్షల కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. అలా ఆమన్ వ్యక్తిగత ఆస్తి విలువ కూడా సుమారు 40,000 కోట్లకు పెరగటంతో చిన్న వయసు భారతీయ బిలియనీరుగా ప్రశంసలు అందుకున్నాడు. అన్నట్టు ఆమన్ అమెరికాలో పేరున్న స్క్వాష్ క్రీడాకారుడు కూడా. ఇదండి ప్రయోజకులు అనే శీర్షికన అమన్ సాంగర్ కర్సర్ ఏఐ స్టార్టప్ గురించినటువంటి విశేషాలని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.